ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది టీచర్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారని చూసుకుంటే దగ్గర మన టీడీపీ హయాంలో కానీ సిబిఎన్ సార్ హయాంలో కానీ 196,000 మందికి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగినాయి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను చెక్ చేసుకుంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ, మొన్న రీసెంట్గా ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే దగ్గర 240 కోర్టు కేసులను దాటుకొని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ, అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. బీఈడీ చేశారు, డిఎడ్ చేశారంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తే కనుక ఆ నోటిఫికేషన్కి ముందు చాలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అవనగడ్డ సెంటర్ అని, విజయనగరం అని, కొన్ని చాలా స్పెసిఫిక్గా కొన్ని ఈ టెట్లకి బీఈడీలకి కోచింగ్ సెంటర్స్ ఉన్న సెంటర్స్ కూడా ఉంటాయి. కర్నూలు దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఫ్యామిలీలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, కన్న పిల్లలను వదులుకొని, కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఉద్యోగం తీసుకోవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వటమే కాదు, మాకు లాంటివి అందరం కూడా నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పైకరావుపేట నియోజకవర్గంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి టీచర్ని కూడా నేను పిలిపించి వాళ్ళందరికీ ఒక మొక్క కూడా ఇచ్చాను. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇది, మీ లైఫ్లో అచీవ్మెంట్, వెళ్ళి మొక్క వేయండి, ఎప్పటికైనా కనిపిస్తుంది అని. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక టీచర్ పోస్ట్ కానీ. సో అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు 9 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్లో ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులు దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేసుకుంటూ డిఎస్సీలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లీక్ అన్నది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం.
అట్ ద సేమ్ టైం దగ్గర దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 డేస్ 150 డేస్లో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకి వెళ్ళారు. పక్కకి